ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ తన పరిశోధనను గురించి వివరించేందుకు ఒక నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజున ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నీరసంగా ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన డ్రైవర్ చాలా శ్రద్ధాభక్తులతో, "అయ్యా, ఇవాళ సభను రద్దు చేయవచ్చు కదా" అని అడిగాడు. అందుకు ఐన్‌స్టీన్, "ఎప్పుడో ఒప్పుకున్న కార్యక్రమం ఇది. ఎక్కువ మంది ఎదురు చూస్తుంటారు. వాళ్లను నిరాశపరచడానికి మనసొప్పడం లేదు" అని జవాబిచ్చారు. అయినప్పటికీ వాహన చోదకునికి అంటే డ్రైవర్కి మనసొప్పలేదు. ఒక ఉపాయాన్ని చెప్పాడు. "అయ్యా, ఒక విషయం చెప్పాలని ఉంది. కోపగించుకోరు కదా? చాలా సంవత్సరాలుగా మీతో పాటొస్తూ మీ ఉపన్యాసాలనెన్నింటినో విన్నాను. మనం వెళ్తున్నది కొత్త ఊరు. అక్కడున్న వాళ్లకు మీరెలా ఉంటారనే విషయం తెలియదు కదా. మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు బదులుగా నేను మీ వలెనే నటిస్తూ ఉపన్యసిస్తాను. ఏమంటారయ్యా?" ఐన్‌స్టీన్‌కు ఈ ఉపాయం నచ్చింది. ఆయన వాహన చోదకుని టోపీని తలకు పెట్టుకుని ప్రేక్షకుల మధ్య విశ్రాంతిగా కూర్చోగా, వాహన చోదకుడు అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉపన్యసించాడు. అతని ఉపన్యాసాన్ని వింటున్న ఐన్‌స్టీన్ అబ్బురపడ్డాడు. సభకు వచ్చిన వారెవ్వరికీ సందేహం తలెత్తలేదు. అయినప్పటికీ అకస్మాత్తుగా ఎదురు చూడని విధంగా ఒక ఆచార్యుని రూపంలో సమస్య ఎదురైంది. ఆ ఆచార్యుడు ఒక క్లిష్టమైన వైజ్ఞానిక విషయాన్ని గురించిన సందేహాన్ని సుదీర్ఘమైన ప్రశ్న రూపంలో అడిగి అందుకు తగిన వివరణ ఇవ్వమంటూ అభ్యర్థించాడు. కాసేపు స్తబ్దంగా ఉండిపోయిన వాహన చోదకుడు కాస్తంత సర్దుకొని, "ఇదేమంత పెద్ద విషయం కాదాచార్య. ఇందుకు సంబంధించిన వివరణను చివరి వరుసలో కూర్చున్న మా వాహన చోదకుడు కూడా చెప్పగలడు" అని అన్నాడు. తన వాహన చోదకుని యొక్క సమయస్ఫూర్తి సామర్థ్యాన్ని చూసి అచ్చెరువొందిన ఐన్‌స్టీన్ మెల్లగా వేదికపైకి చేరుకుని ఆ ప్రశ్నకు తగిన వివరణను ఇచ్చాడు.